కాక నమస్తేనే. ఏం చేస్తావు? వ్యవసాయం వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? ఉన్న దగ్గర అంతా ఎకరం అంతా. ఎట్లా మరి రేవంత్ అన్న మంచిగా చేస్తున్నాడా? ఏమని ఒకసారి ఫోన్ చేయి రాదు ఆ? ఒకసారి ఫోన్ చేయి నువ్వు చెప్పే ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఒకసారి ఫోన్ చేయ రేవంత్ సార్ మాట్లాడుతున్నా ఆయనకి వినపడుతుంది. పడతా ఏమో రేవంత్ మరి ఊరి పై ఎత్తలేడుగా ఆ? ఎత్తలేడు రుణమాఫీ రైతు బంధు వేస్తలేడా? ఎత్తలేడు ఇప్పుడు ఈసారి ఇంకా వాళ్ళే ఎట్లుంది రైతులకు మంచిగా చేస్తున్నాడా మరి? ఏమో ఏమన్నా ఎత్తలేడు అప్పుడు ఎత్త అంటాడా ఈసారి ఆ. ఇప్పుడు రుణమాఫీ జరిగిందా? జరిగింది ఒక ఎంత ఎంత ఉండే? లక్ష ఉండే లక్ష ఉండే. మాఫీ అయినాయి. మిత్తి కట్టి మేపేది మాఫీ అయినాయి. అది ఇప్పుడు ఎట్లుంది లోకం అంతా మరి కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుందని చెప్తుర్రు. దానికి అనుకుంటుంది కాలే కాలే అంటే లోన్లు లోన్లు కాదు. ఓకే. పెన్షన్ వస్తుందా మరి? వస్తాను ఎంత వస్తుంది? 2000 మరి 4000 ఇస్తా అన్నాడు కానీ రేవంత్ రెడ్డి. ఏమో ఇక కంగారు పోనీ ఇది చాలు పట్టు అవి మోసాలు ఇక ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్ వస్తుందా? వస్తాను 500కే గ్యాస్ ఇస్తున్నాడా? గ్యాస్ మా ఇస్తాను కానీ 500కే ఇస్తున్నాడు ఏం మరి పడతాడు 300 పడతాడు పడతాడు పడతలేదు. ఒక 3 నెలలు పడ్డాయి ఇక అయిపోయింది. నువ్వు గతంలో 10 ఏళ్ళ కేసీఆర్ పాలన చూసినావు, 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నావు. ఎవరిది మంచిగా ఉన్నదే? ఏమో ఇక వాళ్ళ బుద్ధి నువ్వు చూస్తున్నావు కదా, ఎవరిది మంచిగా ఉంది? గట్టి ఆడరు గెలిచిదాకా ఏమంటారు గెలిచిదాకా ఏమంటారు చేస్తా అంటారు ఓటి పోతే ఒకటి చేస్తారు అంతేనా? ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాడా? అన్ని పనులు చేస్తుండే అన్ని అందరు ఇస్తారు అన్ని పనులు చేస్తారు ఎవడన్నా కొన్ని 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 ఆదవారా ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాడా మరి? ఇస్తాను నేను ఎట్లున్నాయి? గట్లే ఉన్నాయా వండుకుంటున్నారా అమ్మక తింటురా? తింటాను తింటారా? కయ్యా మీద సన్న నౌకలే ఉన్నాయని చెప్తారు కానీ మరి అంటారు చెప్పాను మంచిగానే ఉన్నాయి సొన్నం మంచిగానే మంచిగా ఎట్లుందా? మంచిగా చేస్తున్నాడా మరి రేవంత్ రెడ్డి? ఏం మంచిగానే చేస్తాను కానీ ఇంకా పింఛనే 4000 అన్నది 2000 ఇంకా వస్తున్నాయి 2000 వస్తున్నాయి. 2000 వస్తున్నాయి. పథకాలు ఎట్లున్నాయి మరి? అన్ని పథకాలు అందుతున్నాయా? ఇందిరా మిల్లు వస్తున్నాయా? వచ్చినాయి ఇందిరా వచ్చినాయి. అంటే ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తురా అందరికి ఇస్తురా? అందరికి ఇస్తాను అందరికి ఇస్తాను. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేదా మరి? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా లేకుండా ఇది ఈ ప్రభుత్వం మంచిగానే చేస్తాను మంచిగానే చేస్తాను. మంచిగానే చెప్తాను. ఏం చేసిండు మరి అంతమంది? ఇక రేషన్ కార్డు కుట్టించిండు వచ్చినాయి, రేషన్ కార్డు వచ్చింది, ఇందిరా మిల్లు వచ్చినాయి, సన్న బియ్యం వచ్చినాయి, కరెంట్ అమలు చేసిండు. కరెంట్ ఊకుకే పోతున్నాడు అన్నట్టు బరబర్ ఉండే. రేవంత్ రెడ్డి వచ్చినాక గంటకోసారి పోతుంది అంటారు. పోతుంది మళ్ళీ వస్తుంది ఇక గంటకోసారి. లేనకే చేస్తున్నా అంటున్నాడు మరి. ఎవరికేం చేసిండు? ఎవరేం చేయలేదు. మా కష్టం మేము చెప్తాను. ఒక బస్కా ఇది చేసిండు. ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఇస్తున్నా అంటున్నాడు. 500కే గ్యాస్ అంటున్నాడు. 500కి ఎడుతాను. 1000 రూపాయలు పెట్టుకొని వస్తాను కట్టెం చేసుకొని. మరి 300 రూపాయలు కైకిలు పోయి వస్తాను మేము. గంగట్టు కొడతాం ఎక్కువ కొడతాం. ఫ్రీ కరెంట్ వస్తుందా లేదా మరి? కరెంట్ ఫ్రీ కరెంట్ సన్న బియ్యం ఎట్లున్నాయి? మంచిగా సన్న బియ్యం కాదు కంట్రోల్ తోటి మరి తింటాను. మహిళలను కోటీశ్వరులు చేస్తున్నా అంటున్నాడు రేవంత్ రెడ్డి. మరి కోటీశ్వరులు అవుతురా? కోటర్సలు ఎత్తలేడు ఏం లేదు. నేను వచ్చిందా లేని వాళ్ళని పైకి ఇవ్వాలి ఎత్తలేదు అంతే. భూమి ఉందా అమ్మ మీకు? మాకు భూమి లేదు, జాగ లేదు, ఏం లేదు. మా ముసలి కనంగా మొన్న సునిపించింది దొరుకుతాను. ఆయనకు నడవతే నడరాదు. 2000 4000 చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. చేస్తాడు ఇంకా చెవులిన వాడు మోకాలు లేస్తలేవు. నేను 300 కైకి చేస్తే బతుకుతాను. మాకు ఏనాయం చేసినట్టుండే కదా మరి. గతంలో 10 ఏళ్ళ పాలన చేసినావు కేసీఆర్ది. కేసీఆర్ మంచిగా చేసిండా మరి? కేసీఆర్ అంతకంతే అయిపోయింది. ఏం చేసిండు కేసీఆర్? కేసీఆర్ ఉన్నదంతా తీసుకుపోయి ఉన్నోనిగా పెట్టిండు కానీ లేనోనిగా పెట్టిండు. ఆయన కూడా ఉన్నోనిగా పెట్టిండు. మాకు ఎవరికి ఏం పెట్టలేదు. ఆయన ఎత్తలేడు, ఈయన ఎవ్వరు ఏం చేయలేదు. అయ్యా ఇందిరా మిల్లు వస్తున్నాయా మరి? మాకు ఇందిరా మిల్లు ఆ చెట్లకి వస్తాను. అది ఉన్నోనికే ఇస్తాడు. నా బిడ్డలు 2, మా కొడుకులు లేరు, ఏం లేదు 2 బిడ్డలు. ముసలి 3000కి చెవులు ఎత్తలేము, మోకాళ్ళు ఎత్తలేము, 3000 పెంచి రాగా ఎవడు కూడా రాయలేదు. తల్లడగా మొన్నడుస్తుంది 2000 వస్తాను. ఇది వచ్చిందా? లేని వాళ్ళకు ముసలాళ్ళకి ఇంత అంత ఏమన్నా ఇది ఎత్తేది ఏం లేదు మాకు. నేను ఎప్పటికిప్పటికి నేను కేసీఆర్ మనిషినే పోయింది. ఏం చేసిండు కేసీఆర్ మీకు? కేసీఆర్ ఏం చేసినా నాకు ఇంత మేలే చేసి. నా భర్త మంచిగా లేకుంటే నాకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఇక నాకు ఇంత పింఛన్ అదే అందరితో 2000 పింఛన్. రేవంత్ రెడ్డి వచ్చినాక మీకు 4000 చేస్తా అన్నాడు కదా మరి. మరి ఎక్కడ పోయింది నాకు రేవంత్ రెడ్డి అంటే నాకు అసలు ఏం నచ్చదు. ఎందుకు నచ్చదమ్మా? నాకేం చేయలేదు, నాకు మంచి చేయలే, నాకు నచ్చది.
ఆ రేవంత్ రెడ్డి అయ్యి అని ఇదోటి అదొకటి చెప్తాను కానీ నాకు ఆయనది ఏమి అది కాదు. నాకు ఆ రేవంత్ రెడ్డి చూడే వస్తున్నా. ఎందుకమ్మా గట్లా అంటున్నావు? ఇప్పుడు లేని వాళ్ళందరికీ మంచిగా చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. మంచిగా చేసిన వాళ్ళు మంచిగా చేయరాదు కానీ నాకు మంచిగా చేయలే. ఫ్రీ కరెంట్ ఇస్తున్నా అంటున్నా లేనోనికి. నాకు ఫ్రీ కరెంట్ కూడా లేదు. నేను కరెంట్ బిల్లు కట్టే అది అయితే మాకు ఫ్రీ కరెంట్ కూడా లేదు. ఎందుకు ఎక్కువ కాలుస్తున్నావు మరి కరెంట్? నాకు 4 రుణాలు ఎక్కువ ఎక్కువ ఎట్లా మరి పట్టు చీర ఇచ్చిండా రేవంత్ రెడ్డి? 800 రూపాయలు పట్టు చీర ఇచ్చిన అన్నాడు ఆడోళ్ళకు. అటు కూర్చిపోయిన 300 చీరకు 800 అంతేనా? తీసి మక్కలకు పొలాలకు కట్టుకుంటే అయిపోయి. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆ కేసీఆర్ చీరలు అసలు మసిగుడ్డలకు కూడా పనిచేయాలి అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏమన్నా పని చేసినా? అదే నేను ఎప్పటికిప్పటికి నేను కేసీఆర్ మరి అంతే. మళ్ళీ వస్తున్నా మరి కేసీఆర్ వస్తాడు. 5 ఏళ్ళు కూడా నేనే సీఎం ఉంటా అంటుండగా రేవంత్ రెడ్డి. ఎవరు మళ్ళీ రేవంత్ రెడ్డి రేవంత్ మీ అసలు పూనుకుంటుంటాడు కావచ్చు, లేకుంటే ఆయన కేసీఆర్ వస్తాడు. అంతేనా? అమ్మ నమస్తే అమ్మా. సన్న బియ్యం ఇస్తున్నా రేవంత్ రెడ్డి? సన్నపేదోడే ఇస్తాడు. తోటే ఇస్తాడా? మంచిగా లేదా? మంచిగానే ఉంటుంది. ఎందుకు అనుకుంటలేరా మరి? అనుకుంటానా కడుపు నిండా తింటాను. కడుపు నిండా తింటారా? రేవంత్ రెడ్డి మీ ఆడోళ్ళకి మంచిగా చేస్తున్నా అని చెప్తున్నాడు బయట. మంచిగా అవుతుందా మీకు మరి? మంచిగా మస్తు చేస్తాడుగా. ఏం చేస్తున్నాడు? మస్తు మంది మంచిగా చూస్తారు. ఎవరు చూడరు. ఎవరి కడుపు నిండేదాకా వాళ్ళే. అంతేనా? గతంలో కేసీఆర్ పాలన చూసినావు 10 ఏళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 ఏళ్ళ పాలన చూస్తున్నావు. మరి ఏది మంచిగా అనిపిస్తుంది? ఏది మంచిగా లేదు. ఏది మంచిగా లేదా? ఎందుకు అట్లా అంటున్నావు? గట్నే ఉన్నది. ఇప్పుడు మంచిగా ఫ్రీ బస్సు పెట్టండి, పోతున్నావు ఆ బస్సులో? ఏ పోయినాడు పోతాను, ఉండేనాడు ఉంటాను. సీట్లు దొరుకుతున్నాయా లేదా మరి? మేమైతే పోతాను. ఏంది బస్సులో పోయి పోతాను. ఫ్రీ బస్సులో అయితే ఊర్లో పోయిటాను. పోతలేవా? పైసా పెట్టుకొని పోతాం మేము. పైసలు పెట్టుకొని పోతా. బస్సులు ఎక్కినా టికెట్ కొడుతున్నారు.